ఇలాంటి రోజు ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు. మ్యాటర్ ఏంటంటే చాలా లేట్గా పోవాలనుకున్నా దుబాయ్ నుంచి ఇండియాకి. ఎమర్జెన్సీలో కొన్ని అనుకోని కారణాల వల్ల ఇప్పుడు పోతున్నాను. అవసరం లేనప్పుడు ట్యాక్సీ మాత్రం కనపస్తా తిరుగుతూ ఉంటుంది. కానీ అవసరానికి అయితే ఒక్క ట్యాక్సీ కానీ రాదు, కనపడదు అనమాట. ఎప్పుడైనా బుక్ చేసుకుంటే మంచిది. చాలాసేపు తర్వాత అయితే ట్యాక్సీ అయితే వచ్చేసింది. ఇంకా మా వాళ్ళు కానీ సెండ్ ఆఫ్ అయితే చెప్పేశారు. కనీసం ఒక్కసారైనా ఆ పిచ్చోడు చెప్పే కథ నిజమైతే బాగుండు. యాక్చువల్లీ నేను కదా అనమాట ఇండియాకి పోతున్నది. నాకు ఎంతో సపోర్ట్ చేసే వ్యక్తి అన్న అయితే ఇండియాకి పోతున్నాడు. డిసప్పాయింట్ అయిన వాళ్ళకి సారీ. ట్రాఫిక్ అయితే చాలా ఉందన్నమాట. ముందుగానే లేట్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ అయితే మా పక్కనే టెర్మినల్ 2, కానీ తిరుక్కొని పోవాలన్నమాట. ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బందిగా ఉండింది మాకైతే. ఎలాగో అలా వచ్చేసామన్నమాట ఎయిర్పోర్ట్కి. ఈయన కానీ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయినాడు టైంకి వచ్చేసామని. ఇంకా లాస్ట్కి ఎన్న అయితే పోతున్నాడు. ఎన్న వచ్చే వరకు నేనైతే ఒక్కనే వీక్లీ ఆఫ్కి హ్యాపీ జర్నీ అని చెప్పేసి వెయిట్ చేస్తా అని చెప్పాను అనమాట. లేదు నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఎందుకోసం అంటే లగేజ్ పోతుందో లేదని డౌట్ ఉంది. వచ్చినప్పుడు అయితే ట్యాక్సీలో వచ్చాను. ఇప్పుడు పోతున్నప్పుడు బస్సులో పోతున్నాను గాయస్. ఇక్కడ ఎక్కడికి పోవాలి ఎక్కడ రావాలనే కానీ మెట్రో బస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, వీడియోస్ బాగుంటాయి. అంత బాగుంటుందండి. బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి.